అమరావతిలో మరో 44,000 ఎకరాల భూ సమీకరణ వెనక కుట్ర ఉందని, త్వరలో అమరావతి మెగా సిటీ వెనక కుట్ర బయటకొస్తుందన్న మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి నారాయణ. కొత్తగా 44,000 ఎకరాలు ఎందుకు రాజధానిని విస్తరిస్తున్నాడో, ఆ రాజధానిలో విస్తరించడానికి కారణాలేంటో, ఎవడెవడికి ఏం ఆస్తులు ఉన్నాయో రేపో ఎల్లుండో ఒకటెల్లుండో నిజం నిలకడ మీద తేలుతుంది. ఖచ్చితంగా రేపో ఎల్లుండో మాపో ఖచ్చితంగా ఈ పాపం చంద్రబాబు చేస్తున్నటువంటి ఈ 40,000 ఎకరాలు, మన ఇంకా 40,000 ఎకరాల విస్తరణ వెనక ఏం కుట్ర ఉందో తొందరలోనే బయటకు వస్తుంది అని నేను అనుకోండి. ఎందుకంటే చంద్రబాబు ఏదో ఒక కుట్రో ఏదో ఒక పాపమో తప్పుడు ఆలోచన లేకుండా రాష్ట్రం కోసం నిర్ణయాలు అయితే తీసుకోడు కాబట్టి అని నమ్మేవాడిగా ఖచ్చితంగా మనకి రేపో ఎల్లుండో ఏదో ఒక నిజం బయటకు రాకపోకుండా ఉండదనేది నేను నమ్ముతున్నాను. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఐకానిక్ టవర్స్ ఏదైతే 5 అసెంబ్లీ హైకోర్టు ఉన్నాయో 3 సంవత్సరాల్లో ఆ విధంగా ఒక పక్కా ప్రణాళికలో పోతున్నాం. ఇవన్నీ రెడీ అయ్యే లోపల ప్యారలల్గా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి, ఒక మంచి ఎయిర్పోర్ట్ రావాలి. నీకు ఇండస్ట్రీస్ రావాలంటే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ ఉండాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేకుంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు రాకుంటే మళ్ళీ ఈ భూముల విలువ తగ్గిపోతుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అపార అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ముందుకు పోతున్నాం.